మరో 4 రోజుల్లో పెళ్లి. ఇంతలో వరుడు మిస్సింగ్. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటనతో ఆ కుటుంబం షాకులోకి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకోవాల్సిన కుమారుడు అదృశ్యం కావడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. హనుమకొండలోని గోకుల్ నగర్కి చెందిన కృష్ణతేజ్కు నర్సంపేటకి చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. చుట్టాలు బంధువులతో ఇల్లంతా సందడి వాతావరణంలో మునిగిపోయింది. ఇంతలో పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళి వస్తాను అన్న కృష్ణతేజ ఒక్కసారిగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన కృష్ణతేజ్ బైక్ కనిపించడంతో ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కృష్ణతేజ సాఫ్ట్వేర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కృష్ణతేజ కోసం కాకతీయ యూనివర్సిటీ పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న బాబు పేరు కృష్ణతేజ. వాని మ్యారేజ్ ఇప్పుడు మార్చి 16th నాడు వాని మ్యారేజ్ పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికని వెళ్ళిండు బాబు. తను రాలేదు. ఇంకా సండే వెళ్ళిండు. మధ్యాహ్నం 2:30కి అట్లా బయలుదేరిండు ఇంట్లోకి వెళ్ళి. 4:30కి నేను కాల్ చేస్తే ఫంక్షన్ హాల్ పోయినాక కిడ్స్ కాలేజ్ సైడ్ కార్డు ఇచ్చేసి వస్తానని అనుకుంటున్నా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ విషయం ఇంకా రాకపోయేసరికి నిన్న మా కాల్ వస్తే కానీ తెలియలేదు బాబు బండి అక్కడ ఉందని. బాబు చాలా మంచోడండి బాబు. ఎవరితోని ఏ తగాదాలు ఏం లేవు మాకు. మేము దాదాపు 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాం గోకుల్ నగర్లో. మాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. ఇక వరుడు మిస్సింగ్కి సంబంధించి మరింత అప్డేట్ని మా రిపోర్టర్ వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ అప్డేట్ ఏంటి? నాగరాజు, ఆదివారం సాయంత్రం 5:30 తర్వాత కృష్ణతేజ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. పెళ్లి పత్రికలు పంచడానికి తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అయితే తన బంధువులు తన స్నేహితుల దగ్గర వెతక కూడా ఎక్కడ ఆచూకు దొరకలేదు. దాంతో పాటుగా అటు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఆసుపత్రి ఏరియాలో కూడా తన బైక్ దొరకడంతో తల్లిదండ్రులు అయితే ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా, ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీకి చెందిన పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కూడా తనకు సంబంధించి కాల్ లెటర్ రికార్డును కూడా పోలీసులు తెప్పించి విచారణ చేస్తున్నారు. ఇక ఈ విషయం లోపల తనకు కుమారుడితో ఎవరితో ఎటువంటి శత్రుత్వం విభేదాలు లేవు, తను మంచి వ్యక్తి, ఏం జరిగిందనే ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇక 16 నాడు పెళ్లి పెట్టుకొని అసలు తను ఎటు వెళ్ళి ఉంటాడు అనే కోణంలో ఒక కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు తను ఏమన్నా పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే నేపథ్యం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు 2 విధాలకు కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ వేణు.